కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్ర కింగ్ తాలూకాతో లిరిసిస్ట్ అండ్ సింగర్ గా మారిపోయి తనలోని సరికొత్త టాలెంట్ చూపించిన రామ్ పోతినేని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ కాబోతున్నాడా? కొడుకు మోక్షజ్ఞను తెరకు పరిచయం చేసే బాధ్యతను బాలయ్య తీసుకోబోతున్నారా? కిరణ్ అబ్బవరం కూడా మెగాఫోన్ టచ్ చేయబోతున్నాడా? ఓవైపు హీరోగా మరోవైపు దర్శకులుగా రాణించాలన్న ఉత్సాహాన్ని ఎక్కువగా కనబరుస్తుంటారు కాలీవుడ్ హీరోలు. ఇప్పుడు ఈ స్ట్రాంగ్ డిజైర్ మన హీరోల్లోనూ కనబడుతోంది. ఇప్పటికే అడవిశేష్, విశ్వక్ సేన్ లాంటి యంగ్ యాక్టర్స్ మెగాఫోన్ ఎక్స్పీరియన్స్ చేశారు. నెక్స్ట్ ఇంకొంతమంది హీరోలు కెప్టెన్ ఆఫ్ ది షిప్ రోల్ కు షిఫ్ట్ అయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ ఆయనే డైరెక్షన్ చేయబోతున్నారన్న న్యూస్ ఎప్పటి నుండో వినిపిస్తోంది. యాక్చువల్లీ బాలయ్య ఎప్పుడో మెగాఫోన్ పట్టారు. గతంలోని నర్తనశాల అనే మైథాలజీ మూవీకి దర్శకత్వం వహించారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో పాటు ద్రౌపది క్యారెక్టర్ చేసిన సౌందర్య మరణించడంతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశారు. మళ్లీ ఇన్నాళ్లకు తనయుణ్ణి హీరోగా మార్చే క్రమంలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నారని ఆదిత్య 999 అనే టైటిల్ ఫిక్స్ అయిందని టాక్. ఆంధ్ర కింగ్ తాలూకాతో తనలోని హిడెన్ టాలెంట్ బయటకు తీశాడు రామ్ పోతినేని. ఓవైపు లిరిసిస్ట్ గా మారి ఓ సాంగ్ రాసిన రామ్ సింగర్ గాను అవతారమెత్తాడు. నెక్స్ట్ దర్శకుడిగా మారబోతున్నాడు ఈ యంగ్ హీరో. మొన్న మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ డైరెక్టోరియల్ డెబ్యూ గురించి చెబుతూ కథ రాస్తున్నానని, ఆ సినిమాను తానే డైరెక్ట్ చేసుకుంటానని వెల్లడించాడు. అలాగే కిరణ్ అబ్బవరం కూడా ఇదే ప్లాన్ లో ఉన్నాడన్నది సమాచారం. త్వరలో తను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టబోతున్నాడని స్ట్రాంగ్ బజ్. మన హీరోలకేమో ఫ్లాప్స్ ఇచ్చి పొరుగు స్టార్స్ కేమో హిట్స్ ఇస్తున్నాడు అనేటువంటి ఎలిగేషన్స్ మూటగట్టుకున్నాడు వెంకీ అట్లూరి. ధనుష్, దుల్కర్ సల్మాన్, సూర్య లాంటి పరభాష నటులతో చేసింది చాలని రియలైజ్ అయిన వెంకీ నెక్స్ట్ తెలుగు హీరోని లైన్ లో పెడుతున్నాడట. టాలీవుడ్ హీరోతో వెంకీ సేమ్ ఫార్మేట్ కంటిన్యూ చేయబోతున్నాడా? యాక్టర్ నుండి రైటర్ గా ఆపై దర్శకుడిగా టర్న్ తీసుకున్న వెంకీ అట్లూరి తెలుగు హీరోలతో కన్నా పొరుగు ఇండస్ట్రీ హీరోలకు కంటెంట్ ఫిలిమ్స్ ఇస్తున్నాడన్న స్ట్రాంగ్ ఎలిగేషన్ క్యారీ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కు మినహా అఖిల్, నితిన్ తో తీసిన మూవీస్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటం, ధనుష్, దుల్కర్ సల్మాన్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వటంతో ఈ అపవాదు మోయాల్సి వస్తుంది. నెక్స్ట్ కూడా సూర్యతో సన్ ఆఫ్ విశ్వనాథం చేస్తున్న వెంకీ అట్లూరి ఇక టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడమే అని డిసైడ్ అయిన టైంలో నానిని లైన్ లో పెట్టాడన్న సమాచారం గట్టిగానే వినిపిస్తోంది. నిజ జీవిత కథలను, వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు తీసి సక్సెస్ అందుకుంటున్న వెంకీ అట్లూరి నానితో తీయబోయే మూవీ కూడా ఓ రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకోబోతున్నాడట. చెప్పాలంటే ఇదొక బయోగ్రఫీ మూవీ లాంటిదేనంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రముఖ పారిశ్రామికవేత్త లైఫ్ ఆధారంగా తెరకెక్కబోతోందట. పరిశీలనలో 796cc టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం సూర్యతో సన్ ఆఫ్ విశ్వనాథం చేస్తున్న వెంకీ అట్లూరి ఇది ఫినిష్ చేయగానే నాని ప్రాజెక్టుపై ఫోకస్ చేయబోతున్నాడు. అటు నాని కూడా ఈ స్క్రిప్ట్ పట్ల ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం పారడైస్ షూటింగ్ తో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ అది కంప్లీట్ కాగానే సుజిత్ వెంచర్ కు షిఫ్ట్ అవుతాడు. ఆ తర్వాతే వెంకీకి ఛాన్స్ ఇస్తాడన్నది లేటెస్ట్ బజ్. ఈ ఏడాది చివర్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నానితో మూవీ కన్ఫర్మ్ అయితే ఇంచుమించు 5 ఏళ్ల తర్వాత టాలీవుడ్ హీరోతో డైరెక్టర్ టైఅప్ అయినట్లే. ఐశ్వర్య రాయ్, సుస్మితా సేన్ లాంటి భామలు యాక్టర్స్ కాకముందు అంతర్జాతీయ అందాల పోటీల్లో సత్తా చాటిన బ్యూటిఫుల్ గర్ల్స్. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేశారు. టాలీవుడ్ తో అంటీ ముట్టినట్టుగా వ్యవహరించారు. కానీ వారు తీర్చలేని లోటును మేం తీరుస్తాం అంటున్న అందగత్తెలెవరో ఒకసారి చూద్దాం. మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ ఆర్ రన్నర్ అయిన భామలు ఎక్కువగా బాలీవుడ్ లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడో అడపాదడపా సౌత్ సినిమాల వైపు తొంగి చూసేవారు. కానీ కాలం మారింది. సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడంతో అందాల పోటీల్లో విన్నర్, రన్నర్ గా నిలిచిన భామలు టాలీవుడ్ తెరపై ప్రత్యక్షమవుతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకువెళుతోన్న మీనాక్షి చౌదరి 2018 మిస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచింది. వెంటనే హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన మీను టాలెంట్ టాలీవుడ్ గుర్తించింది. రీసెంట్లీ అనగనగా ఒక రాజుతో హాయ్ చెప్పిన మీనాక్షి త్వరలో వృషకర్మతో రాబోతోంది. టాలీవుడ్ స్క్రీన్ పై తళుక్కున మెరుస్తోన్న మరో మిస్ ఇండియా మానస వారణాసి. 2020 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఈ తెలుగమ్మాయి బాలీవుడ్ ఆఫర్స్ కాదని తెలుగులోకి ఇంట్రడ్యూస్ అయింది. దేవకీ నందన, వాసుదేవతో పరిచయమైన మానస కపుల్ ఫ్రెండ్లీతో తన లక్కు పరీక్షించుకోబోతోంది. అలాగే 2024 మిస్ యూనివర్స్ ఇండియా అందాల కిరీటాన్ని కైవసం చేసుకున్న రియా సింఘా సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. వారణాసితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్
ప్రియాంక చోప్రా కూడా 2000 సంవత్సరం మిస్ వరల్డ్ విన్నర్. ఆమె టాలీవుడ్ ఎంట్రీ అప్పట్లోనే జరగాల్సింది, కానీ అనివార్య కారణాలతో ఆగిపోయింది. బాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్కు మందాకినిగా కనిపించబోతోంది. 2016 అంతర్జాతీయ అందాల పోటీలో విన్నర్ అయిన శ్రీనిధి శెట్టి రైజింగ్ బ్యూటీగా మారింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ రన్నర్ అప్ టైటిల్ గెలిచిన శోభిత ఏడాది క్రితం మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయి తాజాగా చీకటిలో అనే ఓటీటీ ఫిల్మ్తో హాయ్ చెప్పింది. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేస్తున్నారు ఈ బ్యూటిఫుల్ గర్ల్స్. సినీ ఇండస్ట్రీ లెక్కలు మారిపోతున్నాయి. బడ్జెట్, నిర్మాణ విలువలు చేంజ్ అయినట్టే బాక్స్ ఆఫీస్ గణాంకాలు మేకోవర్ అవుతున్నాయి. ఒకప్పుడు 100 కోట్లు కొడితే గొప్ప, కానీ ఇప్పుడు టార్గెట్ మారిపోయింది. 100 crore నుండి 1000 crore మార్క్ పిలుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్ ఎప్పుడో 1000 crore గ్రాస్ కలెక్షన్లు చూశాయి. మరి కోలీవుడ్ పరిస్థితి ఏంటి? ఈ ఏడాదైనా ఈ నెంబర్ రీచ్ అవుతుందా? కాలీవుడ్ స్టార్లకు 1000 crore కలెక్షన్స్ అందరి ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీపడి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పటికీ రిజల్ట్ మాత్రం మరోలా ఉంది. గత ఏడాది పక్కా అనుకున్నారు, కానీ సీన్ రివర్స్ అయింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజ్ అయిన కూలీతో 1000 crore టచ్ చేయడం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కోలీవుడ్. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, మల్టీ స్టారర్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్ తో అనుకున్నంతగా రీచ్ కాలేదు. దీనికి తోడు స్టార్ హీరోస్ కమల్, సూర్య, అజిత్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేయడం కూడా 1000 కోట్ల మార్క్ అందుకోలేకపోయింది. అలాగే దళపతి విజయ్ సినిమా లేకపోవడం కూడా మైనస్ గా మారింది. సంవత్సరాలుగా ఊరిస్తున్న 1000 కోట్ల మార్క్ ఈ ఏడాది టచ్ చేసేందుకు తమిళ ఇండస్ట్రీ గట్టిగా ప్రిపేర్ అవుతోంది. కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసే స్టార్స్ రజనీకాంత్, దళపతి విజయ్ క్రేజీ మూవీలతో వస్తున్నారు. వీరి తర్వాత కాస్త బెటర్ కలెక్షన్స్ రాబట్టుకునే అజిత్, సూర్య కూడా బిగ్ ప్రాజెక్ట్స్ ని దించేయబోతున్నారు. దళపతి విజయ్ చివరి సినిమాగా వస్తున్న జననాయకన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. తెలుగు సినిమాకు రీమేక్ వర్షన్ అయినా విజయ్ మళ్లీ తెరపై కనిపిస్తాడో లేదో అన్న యాంగ్జైటీతో తమిళ తంబీలు ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సెన్సార్ ఇష్యూ సాల్వ్ అయిపోతే ఇక కలెక్షన్స్ ఊచకోతకు రెడీ అవ్వడమే తరువాయి. వెట్టయాన్, కూలీతో మిస్ అయిన లెక్కల్ని 2026లో ఫిల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు తలైవా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2ని తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో మూవీ రాబోతోంది. ఇప్పటి వరకు కాలీవుడ్ సెకండ్ హైయెస్ట్ గ్రాసరీ చిత్రంగా ఉన్న జైలర్ సీక్వెల్ పై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. ఇక వీరితో పాటు సూర్య కరుప్పు, సన్ ఆఫ్ విశ్వనాథన్ ఫిల్మ్స్ తో వస్తున్నాడు. అజిత్ తన 64వ ఫిల్మ్ లోడింగ్ చేస్తున్నాడు. సింభు, చియాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. మరి ఈ హీరోలో ఎవరు 1000 crore అందుకునే తొలి హీరో అవుతారో లెట్స్ వెయిట్. ఇద్దరు భామలు ప్రెజెంట్ వెడ్డింగ్ న్యూస్ లతో ట్రెండ్ అవుతున్నారు. ధనుష్, మృణాల్ ఈ వ్యాలంటైన్స్ డేనా ఒక్కటి కాబోతున్నారని ఎప్పటి నుండో వార్తలొచ్చాయి. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ జోడీ కూడా ఈ నెలలోనే వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. అయితే కోర్టులో ఆఫర్ చేసిన ఓ డీల్ కాదన్నారట ఈ లవ్ బర్డ్స్. మరి ఈ పెళ్లి వార్తల్లో నిజముందా? మృణాల్ ఠాకూర్ మూవీనో లేక ధనుష్ మూవీ రిలీజ్ టైంలోనో వీరిద్దరి గురించి ఏదో ఒక రూమర్ రావడం కామన్ అయిపోయింది. తేరీ ఇష్క్ మే టైంలో ధనుష్, మృణాల్ ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు దో దివానే సెహర్ మే రిలీజ్ టైంలో ఏకంగా పెళ్లే చేసుకోబోతున్నారు అన్న వార్తలు హల్చల్ చేశాయి. ఇంకొక ముందడుగేసి డేట్ కూడా ఫిక్స్ చేసేశారు నెటిజన్స్. ఫిబ్రవరి 14న ఈ ఇద్దరు ఏకం కాబోతున్నారు అన్నది న్యూస్ స్ప్రెడ్ చేశారు. కట్ చేస్తే రీసెంట్లీ క్లారిటీ ఇచ్చింది సీతా మహాలక్ష్మి. ఫెబ్ 14 మరో ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్ లాంటిది అంటూ తేల్చి చెప్పింది. ఎప్పటి నుండో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఒకటి కాబోతున్నారు అన్నది లేటెస్ట్ బజ్. ఫిబ్రవరి 26న ఈ జోడీ ఉదయ్పూర్ లో వివాహం చేసుకోబోతోంది. మార్చిలో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారట. ఇంతవరకు నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే మరో వార్త వైరల్ అవుతోంది. వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం ఓటీటీ సంస్థ కోట్లు ఇస్తామన్నా తమ పెళ్లి బిజినెస్ చేసుకోవడం ఇష్టం లేని ఈ జోడీ ఈ డీల్ యాక్సెప్ట్ చేయలేదు అన్నది ప్రెజెంట్ న్యూస్. మరి ఇందులో ఎంత నిజముందో ఆ ఇద్దరికే తెలియాలి. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. నాని, శ్రీకాంత్ వదల కాంబోలో వస్తున్న ఫిల్మ్ పారడైజ్ పోస్ట్ పోన్ అయింది. మార్చి 26న రావాల్సిన ఈ మూవీ ఆగస్టు 21కి వాయిదా పడింది. అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఐ డోంట్ వాంట్ రష్, ఐ నీడ్ సమ్ టైమ్ టు డెలివర్ అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు డైరెక్టర్. వారణాసి తరహాలోనే లాంగ్ వీకెండ్ ప్లస్ ఓనం, మిలాది నబీ, రాఖీ పౌర్ణమి లాంటి ఫెస్టివల్స్ టార్గెట్ చేస్తున్నారు మేకర్స్.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ జోడీ సుహాస్ శివాని నాగారం నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ హే భగవాన్ ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్ నిర్వహించారు. నాట్ ఎ ట్రైలర్ ఈవెంట్ అంటూ ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. నరేష్ ఏం బిజినెస్ చేస్తున్నాడో రివీల్ చేయని టీం గెస్ట్ చేస్తే 20,000 రూపాయలు ఇస్తామని గతంలో ఉన్న ప్రైజ్ మనీని పెంచింది.